అమ్మా మన నేటి తెలుగులో మనము ఏ కీర్తన ధ్యానం చేసుకోవాలి? మర్చిపోయారా? మర్చిపోయారా? 72వ కీర్తన 72వ కీర్తన 11 నుండి చివరి వరకు ధ్యానం చేసుకుందాం. రాజులందరూ అతనికి నమస్కారం చేసేది, అన్ని జనులందరూ అతన్ని సేవించదు. దరిద్రం మొరపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాదరులను అతడు విడిపించును. నిర్భేదల యందును బీదల యందును అతడు కనికరించును, బీదల ప్రాణములను అతడు రక్షించును. కపట బలత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును, వారి ప్రాణం అతడి దృష్టికి ప్రియముగా ఉండును. అతడు చిరంజీవియును శోభ బంగారము అతనికి ఇవ్వబడును. అతని క్షేమములకై జనులు నిత్యము ప్రార్థన చేయదురు. దినమంతయు అతన్ని పోవుదు. దేశములలో పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును. వాని పంట లెబనోను వృక్షముల వలె తాండవమాడుచుండును. నేల మీద పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురు. అతని పేరు నిత్యము నిలుచును. అతని నామము సూర్యుడున్నంత కాలం చిగుర్చుచుండును. అతన్ని బట్టి మనుషులు దీవింపబడుదురు. అన్ని జనులందరూ అతడు ధన్యుడని చెప్పుకుందురు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండును గాక. ఆమేన్ ఆమేన్. యెషయా కుమారుడు దావీదు ప్రార్థనలు ముగిసింది. మరి చిన్న విషయాన్ని మనం గమనించాలమ్మా. ఈ యొక్క ప్రార్థన అనేది మన బిడ్డల కొరకు మనం దేవుణ్ణి అడగాల్సిన విధానం. ఎందుకంటే మొదటి వచనం ఒకసారి చూడండి, ఏమని వ్రాయబడింది? దేవా, రాజులకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము. అంటే ఇక్కడ మన బిడ్డల కొరకు మనం దేవుని వేడుకోవాల్సిన విధానం అన్నమాట. ఎందుకు అంటే గనక ప్రతి తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలు ఎలా ఉండాలనుకుంటారమ్మా? గొప్పగా జీవించాలనుకుంటారు కదా, అవునే కదా? గొప్పగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి ఒక్కరు వారిని పొగిడే విధంగా ఉండాలి. ఎందుకంటే వేమన శతకంలో అనుకుంటా ఉన్నది, లేకపోతే మరి సుమతి శతకం నాకైతే గుర్తులేదు. పుత్రుడు జన్మించినప్పుడు కాదు, పుత్రోత్సాహము తండ్రికి ఆ పుత్రుడిని జనులు కనుగొని పొగిడినప్పుడు నిజమైన పుత్రోత్సాహము తండ్రికి కలుగును. సుమతి శతకం అనుకుంటా, అవునా? మరి ఇక్కడ చిన్న విషయాన్ని మనం గమనిస్తే కనుక, ఇక్కడ రాయపడ్డ లేఖనాలను కనుక పరిశీలిస్తే చూడండి, మనం చదువుతాను. రాజులందరూ అతనికి నమస్కారం చేసేవారు, అన్య జనులందరూ అతన్ని సేవించారు. ఎవరిని? ఎవరైతే దేవుని యొక్క న్యాయ విధులు తెలుసుకుంటారో, ఎవరైతే దేవుని నీతిని తెలుసుకుంటారో. అర్థమైనా? అంటే ఇక్కడ రాజు అనే కాదు, పరిపాలించేవారనే కాదు అర్థం. ఎవరైనా సరే, ఎవరైతే దేవుని యొక్క న్యాయ విధులను, దేవుని యొక్క నీతిని తెలుసుకొని వాటిని అనుసరిస్తూ ఉంటారో అట్టి బిడ్డలకు ఎవరు నమస్కరిస్తున్నారు? రాజులందరూ అతని నమస్కారం చేసేదరు, అలాగే అన్య జనులందరూ అతన్ని సేవించరు. రాజులు అంటే అధికారం కలిగిన వారంతా కూడా అతనికి ఏం చేస్తారమ్మా? ఎవరో మర్యాద చేస్తారు, నమస్కారం చేస్తారు. అలాగే అన్ని జనులు అంటే ఎవరంటే అతను ఎవరో తెలియని వారు. ఇప్పుడు అతను ఎవరో తెలిసిన వారంటే అతనికి నమస్కారం చేయటం, అతన్ని సేవించడం అంటే ఓకే, ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి. కానీ ఇక్కడ ఏమంటున్నారు? అన్య జనులందరూ అంటున్నారు. అంటే అర్థం ఏంటి? అతను ఎవరో తెలియని వారంతా కూడా అతను ఏం చేస్తారమ్మా? సేవిస్తారు. అర్థమవుతుందా? అలాగే దరిద్రులను మొదపెట్టగా అతడు వారిని విడిపించను. అంటే దేవుడి యొక్క న్యాయ విధులు, దేవుడి యొక్క నీతిని తెలుసుకున్నటువంటి ఆ యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఆ యొక్క బిడ్డ ఎవరైతే ఉన్నారో, ఆ బిడ్డ ఎలా ఉంటారంటమ్మా? దరిద్రులను మొదపెట్టగా అతడు వారిని విడిపించాడు. అంటే పేదవారు, కడుపేదవారు, కష్టకాలంలో ఉన్నవారు, అటువంటి వారు ఎవరైనా మొరపెట్టినప్పుడు ఆ బిడ్డ కనుక వింటే, ఆ యొక్క విధి విధానాలు కలిగినటువంటి వారు కనుక వింటే వారిని ఏం చేస్తారు? విడిపిస్తారు. ఎందుకంటే వారికి చేతనైన సహాయం చేస్తారు, చేయగలిగిన సహాయం చేస్తారు. అప్పుడు లిమిటేషన్స్ ఆలోచించరు, ఎక్కడి దాకా చేయగలరో అంత సహాయం వారు చేయగలరు. అయితే ఆ సహాయం చేయగలగాలి అంటే వారికి ఏం తెలుసుండాలి? ఏం తెలుసుండాలి? దేవుని న్యాయ విధులు తెలుసుండాలి. ఇంకా ఇంకా ఏం తెలియాలమ్మా? దేవుని నీతి తెలుసుండాలి. అలాగే దీనులను, నిరాధారులను అతడు విడిపించును.
దీనులు, అలాగే ఎవరికొకరు ఆధారం లేని వారు. దీనులు, దీన మనసు కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అలాగే ఆధారం లేని వారు ఎవరైతే ఉన్నారో వారిని విడిపిస్తారు. ఆ విధంగా విడిపించడం రాజే అవ్వక్కర్లా. చూడండి, దేవుని నీతిని, అంటే మన ప్రార్థనలు బిడ్డల గురించి చేయాల్సింది ఏంటంటే, అయ్యా నీ న్యాయ విధులు నా బిడ్డకు నేర్పించు, నీ నీతి నా బిడ్డకు నేర్పించు. ఎందుకంటే ఆ నీతి న్యాయ విధులు నేర్చుకున్న బిడ్డగా ఉంటే, తెలుసుకున్న బిడ్డగా ఉంటే కనుక ఆ బిడ్డ ఎలా ఉంటాడమ్మా? గొప్పగా జీవిస్తాడు, ప్రతి ఒక్కరిని ఆదరిస్తాడు, ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తాడు. అర్థమవుతుందా? దీనిలో నిరాధారణను ఏం చేస్తాడు? ఆయన విడిపిస్తాడు. అంతేకాదు, నిరుపేదల యందును పేదల యందును అతడు కనికరించును. సహజంగా గమనించండి, పేదలన్నా నిరుపేదలన్నా కూడా చాలా మందికి చులకనగా ఉంటుందా ఉండదా? ఉండదమ్మా, చాలా మందికి చులకనగా ఉంటుంది. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ప్రకారం కనుక ఏ బిడ్డ అయితే దేవుని యొక్క నీతిని న్యాయ విధుల్ని అనుసరిస్తూ ఉంటాడో ఆ బిడ్డ ఎలాంటి స్థితిలో, ఎంత గొప్ప స్థితిలో ఉన్నా సరే ఆ బిడ్డ ఏం చేస్తాడమ్మా? నిరుపేదలను పేదలను ఏం చేస్తాడు? కనికరిస్తాడు. పరిశుద్ధ గ్రంథం ఒక మాట తెలుసా? కనికరము చూపువారు ముందు ఏమవుతారు వాళ్ళు? కనికరము చూపువారు ధన్యుడు. అర్థమైందా? మరి మనం ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా మన బిడ్డలను చూసి మురిసిపోతుంటాం. మనం అనుకుంటూ ఉంటాము, బిడ్డలకి మంచి చదువులు చదివించాలా, మనం కష్టపడి మన దగ్గర ఉన్నదంతా కూడబెట్టి బిడ్డలకు పెట్టి వాళ్ళు మంచి ఉన్నతమైన స్థానానికి వాళ్ళని పంపించాలి అని చెప్పి మనం ఎంతో ఆశ కలిగి వాళ్ళు చదివిస్తూ ఉంటాం. ఎంత చదువుకున్నా కూడా దేవుని యొక్క న్యాయ విధులు నీతి లేకపోతే ఆ బిడ్డల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది తెలుసా? అందరూ కాదు, కొందరు ఉంటారు ఎవరిని కూడా లెక్క చేయకుండా, ఎవరిని కూడా అంటే మర్యాద ఇవ్వకుండా ఏ విధంగా అంటే ఆ విధంగా జీవించేవారుగా ఉంటారు. కానీ దేవుని యొక్క నీతిని కనుక తెలుసుకున్న బిడ్డలైతే, దేవుని యొక్క న్యాయ విధులు తెలుసుకున్న బిడ్డలైతే కనుక వారు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా కనికరించేవారుగా ఉంటారు, ధన్యులు అవుతారు. ఎందుకంటే పేదల ప్రాణములను అతడు ఏం చేస్తాడమ్మా? రక్షించును. అలాగే కపట బలాత్కారముల నుండి అతడు వారి ప్రాణమును ఏం చేస్తాడు? విమోచిస్తాడు. అంటే ఎలాంటిదంటే, ఎవరన్నా మనం చూస్తుంటాం రైతులు, అంటే ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీశారు. రైతులు ఎంతో కష్టపడి సంపాదించిన దాన్ని ఒక దళారు ఏం చేస్తాడంటే ఆ రైతుల యొక్క ఆ పంట అంతా ఒక లారీలో పెట్టుకొని ఒక మిల్లుకు తీసుకెళ్తాడు. మిల్లుకు తీసుకెళ్ళినప్పుడు అక్కడ లోపలికి మీరు ఇక్కడే ఉండండి, మేము ఓనర్తో మాట్లాడి మీరు డబ్బులు ఇప్పిస్తా అని చెప్పి అలా ఓనర్తో వెళ్ళి మాట్లాడతాడు. ఓనర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఒక్కొక్క బస్తా ఒక 1500 ఎంతకో ఒక విలువకి మాట్లాడుకొని మాకు ముందు అయితే ఇంత అడ్వాన్స్ ఇవ్వండి అని చెప్పి అడుగుతాడు. అది ఎలా లెక్క చేస్తాడంటే బస్తాకి 250 రూపాయలు లెక్కన లెక్కేస్తాడు. అంటే ఇతడి ఆదాయం ఎంత? 1500 అనుకోండి. 1250 రూపాయలు ఆదాయం పెట్టుకొని ముందు అడ్వాన్స్ గా 250 బస్తాల లెక్కన ఇప్పించండి అని చెప్పి ఆ ఓనర్ తో మాట్లాడుకొని ఆ డబ్బులు తీసుకొని రైతులకు ఇస్తారు. అర్థమైందా? ఇక్కడ ఏం జరిగింది? కష్టపడింది ఎవరు? పంట పండించింది ఎవరు? సరే, కొనేటటువంటి వారిని చూస్తే వారికి కూడా కష్టం ఉంటది. ఎందుకని? మరి ఆ మిల్ అది రన్ చేయాలా, ప్రాసెస్ చేయాలా, ప్రాసెస్ చేసినప్పుడు కొంత వేస్ట్ అవుతుంది, కొంత వస్తుంది, ఆ లాభ నష్టాలు వారు చూసుకోవాలా. ఇక్కడ మధ్యలో లాభపడుతుంది ఎవరు? కేవలం పంటను తీసుకొచ్చి వచ్చే వ్యక్తి, మాట్లాడినటువంటి వ్యక్తి. కానీ ఇప్పుడు అతను ఎవరుగా ఉన్నాడు? కపట బలాత్కారుడిగా ఉన్నాడు. అర్థమైందా? కపటోపాయంతో బలాత్కారుడిగా ఉన్నాడనమాట. కానీ కనికరము కలిగినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో, దేవుని న్యాయమును నీతిని తెలుసుకున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అతను ఏం చేస్తాడమ్మా? వారి ప్రాణాలను విమోచిస్తాడు. ఏం మాట్లాడతాడు? వెళ్ళి అక్కడ నేనున్నాను, నేను మీకు మంచిగా ఇప్పిస్తాను రండి అని ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అక్కడ ఉండుంటే ఆ రీతిగా వారిని తప్పించడానికి ప్రయత్నం చేస్తాడనమాట. కానీ సహజంగా ఎవరు కూడా తప్పించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే రైతు మళ్ళీ తన సంపద, తన పంటను తీసుకుని వెళ్లకుండా ఉండటానికి రైతుకు ముందే ఎంతో కొంత ఇచ్చి మరి ఏం చేస్తారు? లాక్ చేసేస్తారు. అర్థమైందా? కానీ సరే, ఆ విషయాలు మనం పక్కన పెడితే కనుక వారి ప్రాణం ఎలా ఉందో అతని దృష్టికి ప్రియముగా ఉండడు.
ప్రేమగా ఉండడం అంటే ఏంటి? వాడు ప్రాణంతో ఉండాలంటే అతనికి ఇష్టంగా ఉంటుంది. అన్యాయంగా మీరు ప్రాణం పోకూడదు. మీరు చాలా చక్కగా జీవితకాలం సంతోషంగా జీవించాలి అనేటటువంటి ఆలోచన అతనిలో ఉంటుందన్నమాట. అంతేకాదు అతడు చిరంజీవి. ఎవరవుతారమ్మా? చిరంజీవి అంటే అర్థమైంది, ఎల్లప్పుడూ ఎప్పుడు జీవించాడు కదా. అతడు చిరంజీవి అను. షేబా బంగారం అతనికి ఇవ్వబడును, అతని క్షేమముకై జనులు నిత్యము ప్రార్థన చేయి. ఒక తల్లికైనా ఒక తండ్రికైనా తన బిడ్డ గురించి అనేకులు క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయడం కన్నా గొప్ప సంతోషం ఏముంటుందమ్మా? ఉంటుందా? చూడండి, అతడు చిరంజీవి అతను ఎందుకు? సేవా బంగారం అతనికి ఇవ్వబడును, అలాగే అతని క్షేమముకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు, దినమంతయు అతన్ని పొగుడు. ఎవరి గురించి ఇదంతా? దేవుని గురించి. దేవుని యొక్క న్యాయ విధులు, దేవుని యొక్క నీతిని ఎవరైతే తెలుసుకొని జీవిస్తాడో వాడికి, అంటే తెలుసుకొని ఆ విధంగా ఆచరించే వారికే ఇది. తెలుసుకున్న వారికి మాత్రమే కాదు, తెలుసుకున్న వారు ఆచరిస్తేనే అవన్నీ పొందుకుంటారు. అర్థమవుతుందా? కాబట్టి మనం ఆ రీతిగా దేవుణ్ణి ప్రార్థించాలి, ఆ విధంగా వీరు నడుచుకునే విధంగా మనం వారికి నేర్పించాలి. కాబట్టి గమనించాలి. అలాగే చూడండి, అతను ఎలా ఉంటాడు చూడండి. దేశంలోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును, దాని పంట లెబనోను వృక్షము వలె తాండవమాడుచుండును, నేల మీద పచ్చిక వలె పట్టణస్థులు తేజరెందుదురు. మరి అతను ఆ రీతిగా ఉంటే అతడు పరిపాలించే దేశం ఎలా ఉంటది? సస్యశ్యామలంగా ఉండదా? ఉండదా? ఎందుకని? ఆ దేశానికి కంచె వేసేది ఎవరు? కేవలం చూడండి, యోబు గారి దేవుడు ఇష్టమంతం వల్ల యోబు గారికి కంచె వేయగా అపవాది అతనికి కలిగిన దేన్ని కూడా ఏం చేయలేదు. అదేనా? అతనికి కలిగిన సమస్తంలో అపవాది దేన్ని జస్ట్ తాకను కూడా తాకలేదు దేవుడు అంటే ఇచ్చే వరకు కూడా. కానీ ఒక రాజే అలా ఉంటే, దేవుడికి అనుగుణంగా ఉంటే ఆ దేశం అంతా ఎలా ఉంది? సస్యశ్యామలంగా ఉంది. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి బిడ్డ అలాగుంటే మన కుటుంబం అంతా ఎలా ఉంటుంది? అవునా కదా? అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, కేవలం బిడ్డలు మాత్రమే అలా ప్రవర్తించకూడదు, తల్లిదండ్రులకు కూడా అలాగే ప్రవర్తించాలి. ఎందుకంటే ఇక్కడ మొదటి వచనంలో ఏముంది? రాజునకు ఉంది, తర్వాత రాజా కుమారునికి కూడా ఉంది. అర్థమైనా? గమనించాలి. ఆ విధంగా ఉంటే అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుండును, అతన్ని బట్టి మనుషులు దీవింపబడుతుంది, అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకుంటారు. అంటే అతను ఎవరు తెలియని వారంతా కూడా ఎవరని చెప్పుకుంటారమ్మా? ధన్యుడని చెప్పుకుంటారు. అతని పేరు ఎప్పుడు దాకా ఉంటుంది? ఎప్పుడు దాకా ఉంటుంది? సూర్యుడున్నంత కాలము చిగురుస్తూ ఉంటుంది. సూర్యుడు లేకుండా ఉండటం సాధ్యమేనా? కాదు. గమనించాలి. అలాగే దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును కాక, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఎవరు? దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును కాక. ఎవరి నామాన్ని బట్టి స్తుతింపబడతాడు? మనం కనుక చిన్న విషయంలో చూస్తే, చెరసాలలో ఉన్న ఖైదీ ఆ దేశానికి ప్రథమ పౌరుడిగా అయ్యాడు. అయినప్పుడు రాజు అతన్ని పిలిపించినప్పుడు నీ దేవుడు ఏం చెప్పాడు అని అడుగుతాడు. ఈ కళకు అర్థం తెలిసింది కదా, ఏమని చెప్పాడు నీ దేవుడు? మరి దేవుడు తోడైనటువంటి విధానము కలిగి ఉన్నాడు కాబట్టి అతన్ని ఏం చేశాడు దేవుడు? ఆయన ఏం చేశాడు? ఆ రాజు ఏం చేశాడు? నేను పేరుకే రాజు, నీవు చెప్పిందే జరగాలి, నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు. ఎందుకు? ఆయన ఎవరు? యోసేపు గారు. అర్థమవుతుందా? కాబట్టి మనం గమనించాలి, దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క న్యాయ విధులను తెలుసుకొని మనం వాటిని ఆచరిస్తూ ఉంటూ మన బిడ్డలకు వాటిని నేర్పించే విధంగా మనం ఉంటూ దేవుణ్ణి వేడుకుంటూ ఉంటే కనుక మన బిడ్డలు అంత గొప్పగా సూర్యుడు ఉన్నంత కాలం ఆ పేరు చిగురుస్తూ ఉండేంత గొప్పగా ఉంటారు. ఒకటి గమనించాలి. ఆయన మహిమ గల నామము నిత్యము స్తుతింపబడనగాక. ఆ నామానికి ఏమి చేకూర్చబడుతుందమ్మా? మహిమ కలుగుతుంది.
ఎందుకు? ఎవరిని చూసి అంటారు ఈ మాటలన్నీ? దేవుడి నామానికి ఎలా కలుగుతుంది మహిమ? నిన్న మనం చెప్పుకున్నాం, సత్క్రియ మనుష్యుల ఎదుట సత్క్రియ ఏం చేయాలి? ఎందుకు చేయాలి? మన వెలుగును ప్రకాశం దేవుణ్ణి వారు మహిమపరిచే విధంగా కదా. ఆ విధంగా చేసినటువంటి వాడి వల్ల దేవుడు ఏమవుతున్నాడు? స్తుతింపబడుతూ ఉండగా ఆయన మహిమ గల నామం ఏమవుతుంది? నిత్యము స్తుతింపబడుతూ ఉన్నది. ఎవరితో? సమస్త జనాంగముతో. అవునా? చూడండి, సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండును గాక. ఆమేన్, ఆమేన్. ఎవరి ప్రార్థన ఇది? దావీదు ఎవరమ్మా? దావీదు గారి ప్రార్థన. అర్థమైందా? కాబట్టి మనం గమనించాల, మన జీవితంలో మన బిడ్డలు గొప్పగా ఉండాలంటే మన ముందు వారికి మనం ఆలోచించే ఆలోచన అంతా ఏంటంటే, వారికి ఏ చదువులు చదివిస్తాం, ఏ స్కూల్లో చదివిస్తాం, ఎక్కడ ఉంచుదాం, ఏంటి 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 ఇంట్లో కూర్చోబెట్టి చదువు 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 చదువు. వాడు స్కూల్లో ఇంట్లో పడే ఆ ఇరిటేషన్ తో వాడేమో సైకోలా తయారైపోతాడు. అవునా? ఎందుకని? ఆ ప్రెషర్. కానీ ప్రెషర్ ఇవ్వాలి, కానీ భరించగలిగిన ప్రెషర్ మాత్రమే ఇవ్వాలి. అయితే దానికన్నా గొప్పగా నేర్పించాల్సిన విషయం ఏదైనా ఉందంటే ఏంటది? దేవుని యొక్క న్యాయ విధులు నేర్పించాలి. దాని అర్థం ఏంటి? అదే, నువ్వు ఇలా నడుచుకోకూడదు, నువ్వు ఇలా ఉండాలంటే ఇలా నడుచుకోవడం దేవునికి ఇష్టం, ఇలా ఉంటే దేవునికి ఇష్టం లేదు. కాబట్టి దేవుని న్యాయం అంటే ఇది. కాబట్టి ఆ న్యాయాన్ని అనుసరించి నడుచుకో. నువ్వు నీతిగా జీవించు. దేవుని నీతి అంటే ఇది. ఎవరిది ఆశించవాక, ఎవరికైనా పెట్టేలాగా ఉండు, ఎవరి దగ్గర నుంచి తీసుకునేలా ఉండదు అనేటటువంటి విషయాలు, విధానాలు ఈ సమస్తమును బోధించి నేర్పించే విధానంలో ఆ యొక్క నామము ఎలా ఉంటుందా? దేవుడు ఎంత ఘనత పొందుకుంటున్నాడో అంత ఘనత ఆ యొక్క న్యాయ విధుల్ని, నీతిని అనుసరించి నడుచుకునేటటువంటి వారికి కూడా దేవుడు కలిగిస్తాడు. అయితే ఈ లేఖనాన్ని అంతా కూడా, ఈ యొక్క లేఖనాలు చదివితే కనుక ఈ లేఖనం అంతా కూడా మనకు కనపడేది ఎవరు? ఎవరమ్మా? ఎవరు? ఈ లేఖనాలను మనకు కనపడేది ఎవరు? సొలొమోను గురించే. ఎవరు? ఎవరు కనపడతారు? ఎవరు కనిపిస్తున్నారు చెప్పాలి? నాకైతే యేసయ్య కనిపిస్తున్నాడు. ఏ రీతిగా అంటారా? ఏ విధంగా అంటారా? అతడు చిరంజీవి అతడు. దానికన్నా ముందు చూస్తే, పేదల ప్రాణములను అతడు రక్షించును, కపట బలాత్కారముల నుండి అతడు వారి ప్రాణములు ఏం చేస్తున్నాడు అంటే మోసభరితమైనటువంటి విధానం నుంచి ఆ ప్రాణం ఆయన ఏం చేస్తున్నాడమ్మా? విమోచిస్తున్నాడు. అంతేకాదు, వారి ప్రాణం ఆయన దృష్టికి ఎలా ఉంది? మన ప్రాణం యేసయ్య దృష్టికి ఎలా ఉంది? ప్రియముగా ఉంది. కాబట్టే కదా మన ప్రాణము నిమిత్తం ఆయన ప్రాణాన్ని పెట్టాడు. అర్థమైందా? ఇక్కడ ప్రాణము అంటే మనకు ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం ప్రకారం ప్రాణము అంటే అర్థం ఏంటి? రక్తమేనా? అవునా? అవునా? ఇక్కడ చూడు, అతడికి వేదన ప్రాణములు అతడు రక్షించును, కపట బలాత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించను. ఎందుకంటే వారి ప్రాణం అతని దృష్టికి ప్రియముగా ఉండు. మరి కేవలం నా ప్రాణం ఆయనకి ప్రేమగా ఉండబట్టే కదా నేను చిందించవలసిన రక్తం ఆయన చిందించాడు. ఎందుకంటే నా రక్తానికి విలువ ఉందా? ఏ విలువ? అర్థమైందా? మరి చిందించిన ఆయన ఎవరు? యేసయ్యనా? మరి అతడు చిరంజీవి అతడు. ప్రాణం పెట్టాక చిరంజీవి అవుతారా ఎవరన్నా? కానీ ఆయన ఏమయ్యాడు? చిరంజీవి అయ్యాడు. శేబా బంగారం అతనికి ఇవ్వబడు. అపరంజి పోలినా ఎలా ఉన్నాయి ఆయన వర్ణించే విధానంలో? ఎలా ఉంటాడు ఆయన ప్రకటన గ్రంథంలో చూస్తే? అలాగే అతని క్షేమముకై జనులు నిత్యము ప్రార్థన చేయదు. మనమైతే చేయము. యేసయ్య క్షేమముకై ప్రార్థన చేస్తాం. నిజం చెప్పాలా? మన ప్రార్థనలో మొదటి నుండి ఆది నుండి అంతం వరకు మనం ప్రార్థించే ప్రార్థన ఏంటి? నేను, నా కుటుంబము, నా నా బంధువులు, లేదంటే మన సహోదరులకు బాగా లేకపోతే ఇంకొకళ్ళు ఏ రోజు ప్రార్థనలో ఆయన, అయ్యా నా యొక్క అపరాధముల చేత యేసయ్య దేహం మీద మరలా ఏ గాయము కాకుండా ఉండులాగునా నన్ను నేను స్వపరిశీలన చేసుకున్నట్టుకు నాకు జ్ఞానం అయ్యా అని ఇప్పుడు చేసుకున్నామా?
చేస్తుంటామా? మళ్ళీ మనం పరిశీలించుకోవాలి. ఓకేనా? కాబట్టి దేవుడు మన బిడ్డల్ని ఏ రీతిగా చూసుకుంటాడో గొప్ప విధానం అంతా కూడా అనుసరిస్తేనే కలుగుతుంది. కాబట్టి అనుసరించే వారుగా మనం ఉండుటకై చారిన జ్ఞానం మనకు అవసరం. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి లభిస్తుందమ్మా మనకు? ఏముంటే వస్తుంది? దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. ఆ జ్ఞానమును పొందుతున్న వారుగా మనం ఉంటూ దేవుళ్ళు ఎదుగుతూ ఫలిస్తూ ఆయన నామ మహిమాత్మైన జీవితాన్ని ఆయన సాక్షాత్మై జీవించులాగన మన బిడ్డల నిమిత్తము, మన నిమిత్తము, మన కుటుంబ నిమిత్తము, మన బంధువుల నిమిత్తం, మన సహోదరుల నిమిత్తం మన అందరి ప్రార్థన, మనం చేసే ప్రార్థన మనమందరం కూడా నీతిని న్యాయాన్ని అనుసరించి నడుచుకునే ఉండడికై అది చాలా జ్ఞానంతో దేవుడు మనల్ని నింపి నడిపించును గాక. ఆమేన్. ఇద్దరు దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవుడికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్.